నేను ఈ హౌస్ గురించి ఇంకో రకంగా విన్నాను. ఆ గెస్ట్ హౌస్ లో ఒక దెయ్యం, ఆడదెయ్యం. దానికి మనుషులంటే మంట. మనిషి కనిపిస్తే చాలు భయపెట్టి హింసించి చంపుతుంది. నిజంగా దెయ్యమే ఉంటే దెయ్యం వల్ల మీకెంత రిస్క్ ఉందో అతనికి కూడా అంతే రిస్క్ ఉందిగా. కాల్ చేయాలంటే సిగ్నల్స్ ఉండాలి కదా. మెసేజ్ పెట్టండి, సిగ్నల్ రీచ్ అవ్వగానే మెసేజ్ సెండ్ అవుతుంది. స్మిత, పోచమ్మగారు గౌతమిని తీసుకుని శత్రు నల్లమల ఫారెస్ట్ లోకి వచ్చాడు. తనని వెతుక్కుంటూ నేను వచ్చాను. మీ డిపార్ట్మెంట్ తరఫున గానీ ఫారెస్ట్ అధికారుల నుంచి గానీ నాకు ఏదైనా హెల్ప్ చేయగలరా? కృష్ణ గారు, మీ మెసేజ్ అందింది. మీరేం వర్రీ అవ్వకండి. ఇప్పుడే అటవీ శాఖ అధికారులతో మాట్లాడతాను. నేను కూడా అడవికి బయలుదేరతాను. అందరం కలిసి గౌతమి గారిని క్షేమంగా కాపాడుకుందాం. పోనీ. అందరికి గేమ్ రూల్స్ తెలుసు కదా. తెలుసులేరా, బాటిల్ని తిప్పుతాం. దాని ఫేస్ ఎవరి వైపు తిరిగి అవుతుందో వాళ్ళు ఒక నిజం చెప్పాలి, లేదా ఏదైనా డేర్ చేయాలి. ముందు ఎవరి కర్మ మూడిందో ఏంటో. అదృష్టం ఉంటే ఆ అవకాశం నీకే రావచ్చు. లక్కీ ఫెలోవి వాసు, నీ గర్ల్ ఫ్రెండ్ చెప్పిందంటే అదే నిజమవుతుంది. ఏ అప్పు? ఏయ్, తన్ని కూడా గేమ్లో ఇన్వాల్వ్ చేద్దాం. గౌతమి గారు, రండి, సరదాగా ఆడుకుందాం. సారీ అండి, నాకు మూడ్ లేదు. ప్రతి క్షణం అదే ఆలోచిస్తూ కూర్చుంటే పెయిన్ పెరుగుతుందే తప్ప తగ్గదు. రండి. సారీ అండి, నన్ను బలవంతం చేయొద్దు. సరే, ఈ ఫోన్లో గేమ్స్ ఉన్నాయి, అవన్నీ ఆడుకోండి. కాస్త రిలీఫ్గా ఉంటుంది. సిగ్నల్ వస్తే కాల్ చేసుకోవచ్చా? ష్యూర్, మీ హస్బెండ్తో కూడా మాట్లాడుకోవచ్చు. థ్యాంక్స్ అండి. చాలా మంచి పని చేసావు అప్పు. కాసేపు తనకు కూడా టైం పాస్ అవుతుంది. సరేరా, బాటిల్ తిప్పు. ఓకే. హే జో, నువ్వు చెప్పింది నిజమైంది. వాసు, నువ్వు నిజంగా లక్కీ ఫెలోరా. చెప్పు వాసు, ట్రూతా డేరా? డేర్ అంటే కష్టం వాసు, వయస్తుడు కదా. నిజం చెప్పడానికి కూడా ధైర్యం కావాలరా, ఆలోచించుకో. ఓకే, ట్రూత్, నిజం చెప్తాను. అనుకున్నాను. డేర్ చేసే ధైర్యం నీకెక్కడుందిలే. ఏ నిజం చెప్తావు? ఆగండి ఆగండి, క్వశ్చన్ నేను అడుగుతాను. వాసు, నువ్వు జో కన్నా 6 నెలలు చిన్నవాడివని బయట టాక్, అది నిజమా కాదా? సూపర్ క్వశ్చన్ అడిగా సుబ్బు. రే వాసు, నాకంటే చిన్నోడు అని చెప్పావో చంపేస్తాను. చూసావా, నిజం చెప్పడం ఎంత కష్టమా? నిజమేరా, ట్రూత్ వద్దు, డేర్ చేస్తాను. బతికిపోయావు. థ్యాంక్స్. నిజం చెప్పలేని వాడు ధైర్యం ఏం చేస్తావు? చూడు వాసు, లోపలికెళ్ళి బాక్స్ లో ఉన్న ఒక హెయిర్ క్లిప్ తీసుకురావాలి. ఓకేనా? నేనా?
నా వల్ల కాదు. అయితే నిజం చెప్పు. అంటే అది కాదు. రేయ్ 2 కాదంటే 5000 ఫైన్ కట్టాలి. వామో, అది అసలుకే కాదు. అయితే ట్రూత్ ఆర్ డేర్ ఏదో ఒకటి చెయ్యి. నిజం చెప్పావంటే చంపేస్తాను. డేరే చేస్తా. గో మ్యాన్. మొన్నాను చూడేనా, ఎవరైనా థర్డ్ వస్తే బాగుంటది కదా. అమ్మో. బాయ్. 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 జో, ఐ లవ్ యూ. లవ్ యూ టూ బంగారం. నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కూడా ఏమీ లేవు తెలుసుగా. నా క్రెడిట్ కార్డ్ లో మొత్తం నువ్వే గీకించావు. ఆ 10,000 అప్పు కట్టే. ఇంకా మా అమ్మ శ్రీకాకుళంలో, నాన్న చిత్తూరులో, అన్న ఆదిలాబాద్లో, చెల్లెలు యానంలో ఉన్నారు. వాళ్ళందరికీ కబురు చేయి. రే ఈ అప్పగింతలేంట్రా? అంటే మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తానో లేదో అని. హెచి వెళ్ళు. సాహసం చేరా వాసు. రాజకుమార్తె లాంటి జో నీకు లభిస్తుంది. ప్రేమ కోసమే వలలో పడనే పాపం పసివాడు. మీరు రా. శ్రీ ఆంజనేయ ప్రసన్న. శ్రీ ఆంజనేయ ప్రసన్న.
అక్క నన్ను క్షమించక్క, నీ వస్తువులు తీసుకోవడం తప్పే. నేను కావాలని రాలేదక్క, ఇది గేము. నువ్వు కూడా స్పోర్టివ్గా తీసుకొని నన్ను వదిలే అక్క. నువ్వు మళ్ళీ పుట్టాక నేను చచ్చి నీ కడుపును పుడతా, నన్ను వదిలే అక్క. అమ్మని అక్కనుకొని అనవసరంగా భయపడ్డాను. ఐ లవ్ యూ. నెక్స్ట్ మీరు రెడీనా? రెడీ. తిప్పేస్తున్నాను. ఎలాగైనా సిగ్నల్ వచ్చేలా చూడు. నా కృష్ణని కలుసుకునే అవకాశం నాకు ఇవ్వు. ఏ ఆపదైతే నీకు రాకూడదనుకున్నాను, నా వల్ల నీకు ఆ ఆపదొచ్చింది గౌతమి. నా చేతగాని తనంతో చేజేతులా నిన్ను కష్టాలు పాలు చేశాను. వరుసగా అందరినీ పోగొట్టుకుంటున్నాను. నువ్వు కూడా దూరం అయితే నేను బ్రతకలేను గౌతమి. బ్రతికినా అర్థం లేదు. నువ్వు లేకపోతే నా జీవితానికి ఏముంటుంది గౌతమి? అంతా శూన్యం. ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల నీ అన్ని కష్టాలు పడుండదు. నీ జీవితంలో ఉన్న మలుపులు ఏ కథలో కూడా ఉండవు. ఇప్పటిదాకా నువ్వు కష్టాల్ని అనుభవిస్తున్నావు. ఇకనైనా నీ జీవితాన్ని సంతోషమయం చేయాలి గౌతమి. ఆ అవకాశం నాకివ్వు, ఒక్క అవకాశం.
నిన్ను కాపాడుకోనివ్వు. ఆ తర్వాత జీవితాంతం నిన్ను ఆనందంగా చూసుకుంటాను. గివ్ మీ వన్ ఛాన్స్ గౌతమి, ఒక్క వరం. సిగ్నల్ వచ్చింది. హలో, ఎవరు? ఏమండి? గౌతమి, ఏమండి? ఏమండి? గౌతమి, హలో ఏమండి? హలో హలో, గౌతమి, గౌతమి, హలో హలో, ఏమండి? హలో హలో. ఛా! ఏంటి సార్, మేడం ఫోన్ చేశారా? సార్, సార్ ఆగండి సార్. కృష్ణ, కృష్ణ, సార్ ఆగండి సార్. సార్, నేను చాలా దురదృష్టవంతురాల్ని. నువ్వు ఈ అడవిలోనే ఉన్నావని నాకు తెలుసు. నేను కూడా నీకు దగ్గరలోనే ఉన్నాను, కానీ మనం కలవలేకపోతున్నాం. ఇది మనపై కక్ష కట్టింది. ఆఖరికి ఫోన్లు కూడా పనిచేయడం లేదు. ఏ జన్మలో చేసుకున్న పాపమో నన్ను నిన్ను బాధ పెడుతోంది. కృష్ణ, నన్ను క్షమించు. కృష్ణ, నన్ను క్షమించు. జో గారు,